మనకు తెలుగులో ఒక సేయింగ్ ఉంది. సహాయం చేసిన వారి తల మీదనే చేయి పెట్టారు అని. అలాంటి సేయింగ్ ఎందుకొచ్చిందో తెలుసుకోవడమే టుడే స్టోరీ ఆఫ్ ద డే. మోహిని మరియు భస్మాసురుడు. పూర్వం భస్మాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం ఘోర తపస్సు చేశాడు. శివుడి నుంచి ఒక గొప్ప వరం పొందాడు. అదేమంటే భస్మాసురుని యొక్క చెయ్యి ఎవరి శిరస్సు మీదైతే పెడతారో వాళ్ళు భస్మమైపోతారు అని. వరం పొందాక భస్మాసుడికి సందేహం కలుగుతుంది. శివుడిచ్చిన వరం నిజంగా పనిచేస్తుందా లేదా అని. అప్పుడు భస్మాసుడు శివుడి దగ్గరికి వెళ్తాడు. ఈశ్వర, మీరిచ్చిన వరం నిజంగా పనిచేస్తుందా లేదా అని అడుగుతాడు. అప్పుడు శివుడు, భస్మాసుర, నీకు అనుమానంగా ఉంటే నువ్వు ఎవరి మీదైనా ప్రయోగించు అని చెప్తాడు. అప్పుడు భస్మాసురుడు, ఎవరి మీదను ఎందుకు ఈశ్వర, నేను మీ మీదనే ప్రయోగిస్తా అని చెప్తాడు. భస్మాసురుని యొక్క మూర్ఖత్వం చూసి శివుడు మాయమైపోతాడు. పరమేశ్వరుడి కోసం భస్మాసుడు అడవి మొత్తం సంచరిస్తూ ఉంటాడు. ఇంతలో మోహిని అనే అపురూపమైన సౌందర్యవతి కనిపిస్తుంది. మోహిని అందాన్ని చూసి భస్మాసుడు చలించిపోతాడు. మోహిని దగ్గరికి వెళ్ళి, మోహిని, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. అప్పుడు మోహిని, నేను చాలా గొప్ప నాట్యకారిణిని, నాకు కూడా నాలాగా నాట్యం చేసే వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటే ఇష్టం అని చెప్తుంది. అప్పుడు భస్మాసుడు, నేను కూడా నాట్యం చాలా బాగా చేస్తాను, నువ్వెలా చేస్తావో నేను కూడా అంతే అందంగా చేస్తా అని చెప్తాడు. అప్పుడు మోహిని, సరే నాలాగా నాట్యం చేయి, నాకు నచ్చితే పెళ్లి చేసుకుంటా అని చెప్తుంది. మోహిని మరియు భస్మాసురులు నాట్యం చేయడం ప్రారంభిస్తారు. నాట్యం చేస్తూ చేస్తూ ఉండగా మోహిని తన చెయ్యి తన తల మీద పెట్టుకుంటుంది. దాన్ని చూసి భస్మాసురుడు కూడా తన చెయ్యి తన తల మీద పెట్టుకుంటాడు. పరమేశ్వరుని యొక్క వరం ప్రకారం భస్మాసురుడు భస్మమైపోతాడు. భస్మమైన భస్మాసురుని బూడిద పరమేశ్వరుణ్ణి అభిషేకిస్తుంది. మోహిని ఎవరో కాదు, మహావిష్ణువు యొక్క అవతారం. ఈ కథను బట్టి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమంటే, మనకున్న శక్తి సామర్థ్యాలను చెడు కోసం మనం వినియోగిస్తే అది మనల్నే నాశనం చేస్తుంది అని. భస్మాసురుడు శివుడి నుంచి వరం పొంది శివుడి శిరస్సు మీదే చేయి పెట్టడానికి వెళ్తాడు. అప్పటి నుంచి మనకు తెలుగులో ఈ సేయింగ్ వచ్చింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఇలాంటి స్టోరీస్ ఏమైనా వినాలి అని అనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. విల్ మీట్ విత్ అనదర్ స్టోరీ ఆఫ్ ద డే నెక్స్ట్ టైం.